ఆదికాండము 28వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 22వ వాక్యములో, నేను పవిత్ర స్తంభంగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక, నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును. మందిరము, దేవాలయము, ఆ దేవుని యొక్క సన్నిధానము, దైవ మందిరం అన్నటువంటి మొదటి ప్రస్తావన ఈ యొక్క ఆదికాండము 28వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. దైవ మందిరం. యాకోబు ప్రయాణమైపోతూ ఉన్నాడు, దేవుడు వెన్నంటి ఉన్నాడు. యాకోబు అలిసిపోయి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కలగంటూ ఉన్నాడు. ఏంటిది కళ? 12వ వాక్యంలో, అతనికి ఒక కళ వచ్చాను, ఆ కళలో ఒక నిచ్చెనను చూచాను, ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమునంటుచుండెను, దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఒక కళ వచ్చిందంటే ఆకాశానికి భూమికి ఆనుకోని ఒక నిచ్చెన అనేది యాకోబుకి కనపడుతూ ఉంది. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవాలయమే ఆ నిచ్చెన, దైవ కుమారుడే ఆ నిచ్చెన. దేవదూతలు ఎక్కుతూ ఉన్నారంట. ఆ పరలోక నిచ్చెన మీదుగా ఎక్కిపోయేటువంటి దేవదూతలు మనందరి ప్రార్థనలు, మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధ, మన వేదన, మన దుఃఖం అన్ని కూడా దేవదూతలు ఈ దేవాలయం నుంచే దేవుని దగ్గర తీసుకొని పోతారు. ఈ దేవాలయం అనేది ఆ దేవుని యొక్క పరలోకానికి భూలోకానికి ఆనుకొని ఉన్న ఒక నిచ్చెన లాంటిది. ఈ దేవాలయంలో మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధానికి వెళ్ళిపోతాయి. ఆ నిచ్చెన మీదకి దిగుచున్నటువంటి దేవదూతలు మన ప్రార్థనలకి, మన పూజ ఫలాలు, మన ప్రార్థనలకి జవాబులు, ఆ దేవుని ఆశీర్వాదాలు ఆ దిగేటువంటి దేవదూతలు తీసుకొని వస్తారంట. అందుకనే దేవాలయం లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఎంత మాత్రం కూడా ఊహించలే. ఈ దేవాలయానికి, మన క్రైస్తవ జీవితానికి ముడిపడి ఉంది. ఈ దేవాలయం లేకుండా మన క్రైస్తవ జీవితం ముందుకి సాగలేదు, ముందుకు వెళ్ళలేదు. ఎందుకనంటే ఈ దేవాలయంతోనే మన ఆత్మీయ జీవితం, మన రక్షణ అనేది ముడిపడి ఉంది. ఎలా? ఈ దేవాలయంలోనే మనం జ్ఞానస్థానం పొందేది, అంటే మనం దేవుని బిడ్డలుగా మారేది, దేవుని బిడ్డల అనుగ్రహం పొందేది జ్ఞానస్థానం ద్వారా ఈ దేవాలయంలోనే.